హలో ఆల్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి ఇంకా 40 రోజుల టైం ఉంది. ఈ 40 రోజులు ఎలా ప్రిపేర్ అవ్వాలని నేను ఒక స్ట్రాటజీ చేశాను. బట్ ఇంకా డీటెయిల్ స్ట్రాటజీ కావాలని అడగడం వల్ల మళ్ళీ కొత్త వీడియోతోని విచ్ విల్ బీ హెల్ప్ఫుల్, మీకు చాలా ఉపయోగకరంగా ఉండే విధంగా కూర్చొని చేసినటువంటి స్ట్రాటజీ ఇది. పేపర్ వైజ్గా పేపర్ 1లో ఏం చదవాలి, పేపర్ 2లో ఏం చదవాలి, పేపర్ 3లో ఏం చదవాలి, పేపర్ 4లో ఏం చదవాలి అనే విధంగా డిసెంట్రలైజ్డ్ పద్ధతిలో చేసినటువంటి స్ట్రాటజీ. సో ఖచ్చితంగా ఈ పర్టికులర్ స్ట్రాటజీ మీకు యూజ్ అవుతుందని నమ్ముతూ, మీకు గ్రూప్ 2 రావాలని ఆశిస్తూ ఈ పర్టికులర్ స్ట్రాటజీ నేను ముందు పెడుతున్నాను. సో గుర్తుంచుకోండి, మన దగ్గర ఇంకా 40 రోజుల టైం ఉంది. టోటల్ 40 డేస్ స్ట్రాటజీ. అందులో జూలై 20 నుంచి, అంటే రేపు పొద్దున్న నుంచి లెక్క మొదలు జూలై 20, జూలై 31 వరకు 12 రోజులు, ఆగస్టు 1 నుంచి ఆగస్టు 28 వరకు 28 రోజులు. సో 28 + 12 40 డేస్ స్ట్రాటజీ. 40 డేస్ స్ట్రాటజీ ఇప్పుడు నేను మీ ముందుకు చెప్పబోతున్నాను. ఈ 40 డేస్ స్ట్రాటజీ, ఈ 40 డేస్ స్ట్రాటజీ కనుక మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా మీకు గ్రూప్ 2 క్లియర్ అయ్యి గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు అని అంటే ఇది ఒక ప్రాక్టికల్ స్ట్రాటజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ 1లో మీకు తెలుసు, బట్ స్టిల్ నేను రివైజ్ చేస్తాను. ఎందుకనంటే ఎవరైతే ఇప్పటివరకు చదవలేదు, సార్ ఈ 40 రోజులు చదివినా కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది అని అంటే వాళ్ళకు కూడా కొద్ది మొత్తంలో యూజ్ అయ్యే విధంగా ఈ పర్టికులర్ స్ట్రాటజీ ఉంటుంది. ఆల్రెడీ చదివి ఉన్న వాళ్ళకి ఇది 100% యూజ్ అవుతుంది అన్నమాట. సో పేపర్ 1 జనరల్ స్టడీస్ 150 MCQs ఉన్నాయి, 150 minutes టైం, 150 మార్క్స్. పేపర్ 2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. పేపర్ 3లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్. పేపర్ 4లో తెలంగాణ మూమెంట్. ఇలా 4 పేపర్లు, ప్రతి పేపర్లో 150 MCQs చొప్పున 600 మార్కులకి, టోటల్ మార్క్స్ 600 మార్క్స్కి మీకు ఎగ్జామ్ జరుగుతుంది. సో ఈ 600 మార్కులే మీ యొక్క సక్సెస్ని డిటర్మైన్ చేయబోతుంది అన్నమాట. మీరు డిప్యూటీ తహసీల్దార్ అవుతారా కాదా, మీరు గ్రూప్ 2 ఆఫీసర్ అవుతారా అవరా, ఏసీటీఓ అవుతారా అవరా అని డిటర్మైన్ చేసేటటువంటి స్ట్రాటజీ అండ్ మార్క్స్ ఈ 600 మార్క్స్. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్, ఎలా ప్రిపేర్ అవుతే మనకు మంచి రిజల్ట్ వస్తుంది అని అంటే, ఫస్ట్ నేను పేపర్ 1 వాట్ యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ నౌ. ఇప్పుడు దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి ఈ 40 రోజులు. మళ్ళీ ఈ 40 రోజుల్ని 30 రోజులు డివైడ్ చేశాను, 10 రోజులు డివైడ్ చేశాను. 10 రోజుల్లో ఫుల్ హార్డ్ వర్క్, 10 రోజుల్లో చదవడం ప్లస్ 10 రోజుల తర్వాత రివిజన్ చేయడం. సో 30 రోజులు చదవడం, 10 రోజులు రివిజన్కి, అలా 30 డేస్ స్ట్రాటజీ ప్లస్ 10 డేస్ స్ట్రాటజీ, మొత్తం 40 రోజుల స్ట్రాటజీ అన్నమాట. సో ఇది జనరల్ స్టడీస్ పేపర్ అండి. ఈ జనరల్ స్టడీస్ పేపర్లో ఇప్పుడు మీరు ఫోకస్ చేయాల్సింది ఎక్కువ మొత్తంలో ఏంటంటే కరెంట్ అఫైర్స్. అక్టోబర్ 16, 2022 క్వశ్చన్ పేపర్ చూసుకున్నా సరే, జూన్ 11, 2023 గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ చూసుకున్నా సరే, మొన్న జరిగిన గ్రూప్ 4 క్వశ్చన్ పేపర్ చూసుకున్నా సరే, కరెంట్ అఫైర్స్ మీద పెద్ద మొత్తంలో ఫోకస్ ఉంది. సో తెలంగాణ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, నేషనల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. బట్ ఒకటి గుర్తుంచుకోండి, జూన్ 11 క్వశ్చన్ పేపర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మాత్రం ర్యాండమ్ క్వశ్చన్ పేపర్ అని నేను ఒప్పుకుంటున్నాను. కానీ గ్రూప్ 2లో మాత్రం కరెంట్ అఫైర్స్ మీద ఖచ్చితంగా పెద్ద పీట ఉంటుంది. సో ఈ యొక్క 30 రోజులు కరెంట్ అఫైర్స్ మీద చదవండి. ఎప్పటి వరకు అని అంటే ఆగస్టు 15 వరకు ఎంత కరెంట్ అఫైర్ అయితే ఉంటుందో అంత కరెంట్ అఫైర్ మీరు చదవాల్సిందే. సెకండ్ ఇంపార్టెంట్, గవర్నమెంట్ స్కీమ్స్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ పర్ఫెక్ట్గా చదవండి. గవర్నమెంట్ స్కీమ్స్. 3, బేసిక్ ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేయకండి. 10-12 మార్కులు అడుగుతారు, కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ అడుగుతారు, రైట్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది, ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి పట్టుమని మార్క్స్ వస్తాయి. సో ఇంగ్లీష్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ముఖ్యంగా లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ రెడీమేడ్గా వస్తుంది. ఈ 30 రోజులు ప్రాపర్గా సాల్వ్ చేయండి, పేపర్స్ సాల్వ్ చేయండి, సరిపోతుంది. ప్లస్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే ఈ 5 భాగాల మీద ఈ 30 రోజులు మీరు ఫోకస్ చేస్తే ఏమవుతుందనంటే, ఇవి ఎలాంటి క్వశ్చన్స్ అంటే మీకు తెలిస్తే రైట్, మీకు తెలియకపోతే రాదు, వదిలేయచ్చు. అంటే కంపల్సరీ ఫిక్స్డ్ ఆన్సర్స్ ఉంటాయి అన్నమాట. ఫిక్స్డ్ ఉంటుంది కాబట్టి ఇవి మీరు ఫోకస్ చేస్తే పేపర్ 1లో ఈ 30 రోజులు మీకు యూజ్ అవుతుంది. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి కానీ, ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి సంబంధించి కానీ, నేషనల్ కానీ, తెలంగాణ కానీ, గవర్నమెంట్ స్కీమ్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా కానీ, బేసిక్ ఇంగ్లీష్ కానీ, లాజికల్ రీజనింగ్ కానీ, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జనరల్ సైన్స్ రిలేటెడ్ చదువుకుంటే ఖచ్చితంగా గేమ్ చేంజర్ అవుతుంది. ఖచ్చితంగా పేపర్ 1లో మీకు మంచి మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒక 100 దాకా గుంజుకపోవచ్చు. పేపర్ 100 దాకా మినిమం నేను చెప్పేది, మ్యాక్సిమం 120 దాకా. పేపర్ 2 వాట్ యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ నౌ. మరి పేపర్ 2లో ఏం ఫోకస్ చేయాలి సార్? తెలంగాణ హిస్టరీ మీద ఫోకస్ చేయండి, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి.
సిలబస్ లిమిటెడ్ సిలబస్. ఇండియన్ హిస్టరీ లాగా టూ మచ్ సిలబస్ లేదు. తెలంగాణ హిస్టరీ లిమిటెడ్ సిలబస్. ఆ లిమిటెడ్ సిలబస్ని బాగా చదవండి 30 రోజులు. తెలంగాణ హిస్టరీ, సోషో కల్చరల్ అవేకనింగ్ ఆఫ్ ఇండియా అంటే భక్తి, సూఫీ, బుక్స్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, కల్చరు, దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ఫండమెంటల్ డ్యూటీస్, పార్లమెంటు, గవర్నరు, ప్రెసిడెంట్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి కాన్స్టిట్యూషనల్ బాడీస్ లైక్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, సో కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఫైనాన్స్ కమిషన్ బాడీ, ఇలాంటి బాడీస్ యొక్క ఫంక్షన్ ఎంతమంది ఉంటారు, వాళ్ళ యొక్క పవర్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఫంక్షన్స్ ఏంటి, వాళ్ళు ఎలా తీసేస్తామో, సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్ మీద ఫోకస్ చేయండి. ప్లస్ సోషల్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, ఏవైతే సోషల్ పాలసీస్ ఉన్నాయో, ఏవైతే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఈ పర్టికులర్ సంబంధించినంత వరకు. ప్లస్ పేపర్ 3 వాట్ యూ హ్యావ్ టు ఫోకస్ మోర్, ఇండియన్ ఎకనామిక్ సర్వే చదవండి, తెలంగాణ ఎకనామిక్ సర్వే చదవండి, ఇండియన్ బడ్జెట్ 2023 ఉంది, తెలంగాణ బడ్జెట్ 2023 ఉంది, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్, వెరైటీస్ ఆఫ్ పొల్యూషన్స్ ఉన్నాయి కదా అవి, వాటితో పాటు రీసెంట్గా జరిగినటువంటి కన్వెన్షన్స్, సిబిడి కన్వెన్షన్, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, మీనమెట్టా, ఇలాంటి కన్వెన్షన్స్ అన్నీ ఒక చోట పెట్టుకొని చదువుతూ ఉండండి. ఈ ఎకనామిక్ సర్వే మీద నేను మొత్తం తెలంగాణ ఎకనామిక్ సర్వే ప్రాపర్ వీడియోస్ చేశాను, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, మీరు అవి చూసినా కూడా సరిపోతుంది, క్విక్ రివిజన్ లాగా ఉపయోగపడుతుంది. ఈ భాగాలు చదివినా మీకు మంచి మార్క్స్ వస్తాయి, కాన్ఫిడెన్స్ వస్తుంది, మీరు చదివిన నమ్మకం వస్తుంది. ఇవి మీరు ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్. పేపర్ 4లో నేను ఏం చెప్తానంటే మొత్తం తెలంగాణ మూమెంట్ చదవండి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, 3 సెక్షన్స్ మొత్తంగా చదవండి. 150 మార్కులకి 140 మార్కులు వచ్చినా ఆశ్చర్యం లేదు. సో ఇది స్కోరింగ్ పేపర్, తెలంగాణ మూమెంట్ గుర్తుంచుకోండి, స్కోరింగ్ పేపర్. సో ఇది నెగ్లెక్ట్ చేయకండి, ఇది మొత్తంగా చదవండి. పేపర్ 4 మొత్తంగా చదవండి. ఇలా పేపర్ 1లో 5 భాగాలు, ఈ 5 భాగాలు, పేపర్ 2లో ఈ 5 భాగాలు, ఈ పేపర్ 3లో ఈ 5 భాగాలు, పేపర్ 4లో మొత్తానికి మొత్తం మీరు చదివితే మాత్రం ఖచ్చితంగా మీకు విజయం తథ్యం. 30 డేస్ స్ట్రాటజీ నేను చెప్పాను కదా, నేను 30 డేస్ స్ట్రాటజీ ఒకటి, 10 డేస్ స్ట్రాటజీ ఒకటి. ఈ 30 డేస్లో మీరు ఏం చదవాలి అని అంటే 14 గంటలు చదవాలండి. 14 గంటలు చదవాలి. 14 × 40 రోజులు, 14 × 40 రోజులు అంటే 560 గంటలు. 560 గంటలు, 560 అవర్స్, లాస్ట్ 560 అవర్స్ మీ లైఫ్లో. ఎందుకంటే మనకు తెలుసు, ఇక మనకి బీఆర్ఎస్ సంగతి తెలుసు, టీఆర్ఎస్ సంగతి తెలుసు, మనకి కేసీఆర్ సంగతి తెలుసు, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందో రాదో తెలియదు, ఎప్పుడో 2016లో వచ్చినటువంటి నోటిఫికేషన్, మళ్ళీ ఇప్పుడు 2023లో ఎగ్జామ్స్ రాస్తున్నాం. దగ్గర 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ గ్రూప్ 2 రాస్తున్నాం మనం. సో మళ్ళీ ఎప్పటికి నోటిఫికేషన్ వస్తుంది, ఎలక్షన్ల ముందు వస్తుంది. కాబట్టి ఈ 40 రోజులు చాలా చాలా ఇంపార్టెంట్. కీప్ యువర్ హార్ట్ అండ్ సోల్. ఇన్ని రోజులు చదివారా, చదవలేదా, వదిలిపెట్టేయండి. ఎలా ఉండాలి అని అంటే ద్రోణాచార్యుడు అర్జునుడు అడుగుతాడనమాట, అర్జున ఏం కనబడుతుంది నీకు చెట్టు మీద అని అంటే అతను ఏమంటాడంటే, సార్ నాకు చెట్టు కొమ్మ మీద ఉన్నటువంటి పిట్టకు ఉన్నటువంటి కన్ను కనబడుతుంది సార్ అని అంటాడనమాట. అలా ఉండాలి మీ యొక్క ఈ 40 రోజులు యొక్క ప్రిపరేషన్, టు ద పాయింట్, ఫుల్లీ కమిటెడ్, ఫుల్లీ డెడికేటెడ్. అంత స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉన్నా చాలు. ఈ 40 రోజులు గట్టిగా ప్రిపేర్ అయినా కూడా రావడానికి గల ఆస్కారాలు చాలా చాలా ఎక్కువ. మీరు గుర్తుంచుకోండి, మనం ఇప్పుడు తిరుపతికి ఎక్కడికి వెళ్దాం అనుకున్నాం అనుకోండి, నెక్స్ట్ సండే పోదాం అనుకున్నాం అనుకో, మనం శనివారం రాత్రే బట్టలు చదువుకుంటాం. మనం ఈ రోజు నుంచి బట్టలు చదువుకోం అంటే అర్జెన్సీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు అర్జెన్సీ రిక్వైర్డ్, ఇప్పుడు అర్జెన్సీ ఉంది. మీరు ఎన్ని రోజులు ఎంత చదివింది అన్నది ఇంపార్టెంట్ కాదు, ఈ 40 రోజులు ఎంత చదువుతారా అన్నది ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి, డైలీ 14 గంటలు చదవండి, ఇంకా 560 గంటలు ఉంది. రీడింగ్ పేపర్ 4 నుంచి పేపర్ 1 స్టార్ట్ చేయండి, రివర్స్గా రాయండి. తెలంగాణ మూమెంట్ కంప్లీట్ చేసుకోండి, తర్వాత పేపర్ 3 కంప్లీట్ చేసుకోండి, తర్వాత పేపర్ 2 కంప్లీట్ చేసుకోండి, తర్వాత పేపర్ 1 కంప్లీట్ చేసుకోండి. ఎందుకు? పేపర్ 4 లిమిటెడ్ సిలబస్, పేపర్ 3 ఎకనామిక్ సర్వే బడ్జెట్ చదువుకుంటే అయిపోతుంది, పేపర్ 2 కొంచెం ఎక్కువ పాలిటీ సొసైటీ ఉంది కాబట్టి, పేపర్ 1 హ్యూజ్ సిలబస్, జనరల్ స్టడీస్ మొత్తంగా ఉంటుంది కాబట్టి పేపర్ 4 నుంచి రావండి. ఎందుకు? పేపర్ 1 జనరల్ స్టడీస్ ఎంత చదివినా అయిపోతుంది. సో పేపర్ 4 నుంచి వస్తూ ఉంటే నాది తెలంగాణ మూమెంట్ అయిపోయింది, నాది ఎకానమీ అయిపోయింది, నాది పాలిటీ అయిపోయింది, సొసైటీ అయిపోయింది, నాది జనరల్ స్టడీస్ అయిపోయింది. సో పేపర్ 4 నుంచి స్టార్ట్ చేయండి 30 రోజులు ఫ్రెండ్స్. 2 కాంప్రిహెన్సివ్ టెస్టులు రాయండి ఈ 30 రోజుల్లో. డూ 2 కాంప్రిహెన్సివ్ మోక్ టెస్ట్ ఫ్రమ్ పేపర్ 1 టు పేపర్ 4. ఈ 30 రోజుల్లో పేపర్ 1కి, పేపర్ 2కి, పేపర్ 3కి, పేపర్ 4కి 2 కాంప్రిహెన్సివ్ టెస్టులు చేయండి. ఎందుకంటే మీరు ఎంత చదువుతున్నారనేది లెక్క అవుతుంది. చదవండి. ఒక 2 పేపర్లు మాక్ టెస్ట్, కాంప్రిహెన్సివ్ పేపర్, ఫుల్ లెంత్ పేపర్లు 2 చేయండి 30 రోజుల టైంలో.
సో ఎన్ని టెస్టులు రాస్తారన్నట్టు 8 టెస్టులు రాస్తారు. 8 టెస్టుల కన్నా ఎక్కువ వద్దు ఈ 30 రోజుల్లో నేను చెప్పేది. సో ఎంత చదివారు ఒక ఎవాల్యుయేషన్ అయిపోతుంది. ఓహో నాకు ఇన్నే మార్కులు వచ్చాయి, 150కి 100 వస్తున్నాయి, కానీ 120 రావాలి కదా, మళ్ళీ ఒకసారి ఇంకెక్కడెక్కడ లోపం వచ్చింది, ఇంకెక్కడెక్కడ కవర్ చేయాలి, అలా చేయాలి. రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి. ఎందుకు తప్పైంది, నేను ఎందుకు మిస్ అయిన ఆ పాయింట్ చదవకపోవడానికి గల కారణం ఏంటి, నాకే ఎందుకు రాంగ్ వచ్చింది, మరి మిగతా ఆప్షన్స్ ఎందుకు రాంగ్, ఈ ఆప్షనే ఎందుకు కరెక్ట్, మరి నేను పెట్టిన ఆప్షన్ ఎందుకు రాంగ్ అయింది, అలా రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి. సో 8 పేపర్లు చేయండి, ప్రతి పేపర్కి 2 పేపర్లు చొప్పున చేయండి. 30 రోజులలో ఫుల్ లెంత్ పేపర్లు సాల్వ్ చేయండి. చదవండి ఎక్కువ, రీడ్ మోర్, ఎక్కువ చదవండి. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్కి, ఎంసీక్యూస్ ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్కి ఎక్కువగా చదవాలి. మెయిన్స్ ఎగ్జామినేషన్కి స్మార్ట్ వర్క్ చేయాలి. 10 days రివిజన్, ఆగస్ట్ 19 నుంచి ఆగస్ట్ 28 వరకు 10 రోజులు ఇక రివిజన్నే రివిజన్. డోంట్ రీడ్, కొత్తది ఏం చదవద్దు, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కొత్తది ఏం చదవద్దు, కొత్తది అసలు చదవనే వద్దు. ఒక కాంప్రిహెన్సివ్ టెస్ట్ రాయండి. ఈ 10 daysలలో 4 పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 కాంప్రిహెన్షన్ టెస్ట్ రాయండి. సో ఈ 40 రోజుల్లో 12 ఫుల్ లెంత్ మార్క్ టెస్టులు సాల్వ్ చేయండి. మంచిదే, ఎక్కడున్నారో తెలుస్తుంది మీకు. క్విక్ రివిజన్ ఫ్రెండ్స్, క్విక్ రివిజన్ చేయండి. ఫాస్ట్గా ఈ 10 రోజుల టైంలో చదివింది కొత్త చదవకూడదు. ఏదైతే చదివామో మళ్ళీ క్విక్ రివిజన్ చేయాలి. అలా 30 రోజులు, ఈ 10 రోజులు కలగలిపితే 40 రోజులు కనుక ప్రాపర్గా చదివారు అని అంటే విజయం మీదే. కానీ మీరు మనసులో ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ ఎగ్జామ్ ఏంటంటే ఇవన్నీ సైకలాజికల్ ఎగ్జామ్స్ అనమాట, ఎమోషనల్ ఎగ్జామ్స్ అనమాట, యాటిట్యూడినల్ ఎగ్జామ్స్ అనమాట. ఆ యాటిట్యూడ్ కూడా మీకు రోల్ ప్లే చేస్తుంది. ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో ప్రిపరేషన్ టైంలో ఈ 40 రోజుల కాలంలో ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలన్నది కూడా ఇంపార్టెంట్. అందుకే నేను కొన్ని ప్రిపరేషన్ స్టెప్స్తో పాటు డూస్ అండ్ డోంట్స్ కూడా చెప్తున్నాను. ప్రిపరేషన్ స్టెప్స్ ఏంటంటే కంపల్సరీ 14 రోజులు, 30 రోజులు ఫుల్ లెంత్ ప్రిపరేషను, 10 రోజులు రివిజన్. సో ఏంటి డూస్, ఈ 30 రోజులలో చదువుతూ ఉండండి, అవకాశం ఉన్నప్పుడు బుల్లెట్ పాయింట్స్లో రాస్తూ ఉండండి. ఎక్కడెక్కడ అవకాశం ఉందో బుల్లెట్ పాయింట్స్లలో, వర్డ్స్లలో, సో దట్ మీకు ఆ 10 రోజులలో రివిజన్ చేసుకునే విధంగా మీరు గుర్తుంచుకో ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ నరేగా ఉందనుకోండి, అది బిలో పవర్టీ లైన్ పీపుల్కి కాదు, ఆల్ రూరల్ హౌస్ హోల్డ్స్కి అనమాట, అందరికీ. అలాంటి చిన్న పాయింట్స్ అయినా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, అది గుర్తుంచుకోవాలన్నమాట మనం. మేక్ క్విక్ బుల్లెట్ పాయింట్స్, గివ్ ఇంపార్టెన్స్ ఫర్ సెల్ఫ్ ప్రిపరేషన్, డోంట్ గో ఫర్ క్లాసెస్ నౌ. నేను చెప్తున్నాను, ఈ 40 రోజులు దయచేసి క్లాసెస్కి వెళ్ళకండి, సెల్ఫ్ ప్రిపరేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీ ప్రిపరేషన్ ఇంపార్టెంట్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్లాసెస్ ఇంపార్టెంటే, కోచింగ్ ఇంపార్టెంటే, టెస్ట్ సిరీస్లు ఇంపార్టెంటే, దానితో పాటు మీ సెల్ఫ్ ప్రిపరేషన్ కూడా ఇంపార్టెంటే, గుర్తుంచుకోండి. క్లాసెస్కి వెళ్ళినంత మాత్రాన ర్యాంక్ రాదు. క్లాసెస్కి వెళ్తూ మీకంటూ సొంత ప్రిపరేషన్, మీకంటూ సొంత టైం టేబుల్ అనేది మీరు వేసుకోవాలి. సో ఎవరైనా క్లాసెస్ చూస్తున్నా సరే, ఎవరైనా క్లాసెస్ వెళ్తున్నా సరే చూడండి కొంచెం ఫాస్ట్గా. ఆఫ్లైన్ సెంటర్స్కి అయితే నేను రికమెండ్ చేయను. ఆన్లైన్లో అయితే ఏదో 10x 22x 3x ఉంటుంది కదా, ఆ 2x 3x పెట్టుకొని మనం ఫాస్ట్గా చేసేసుకొని సెల్ఫ్ ప్రిపరేషన్కి ఎక్కువ ఇంపార్టెంట్. ఏమైనా రివిజన్ క్లాసెస్ ఉంటాయి కదా, ఆ రివిజన్ క్లాసెస్ టకటక వినడానికి ప్రయత్నం చేయండి. బట్ సెల్ఫ్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అది నా ఉద్దేశం. బీ మోటివేటెడ్ ఆల్ ద టైమ్స్, ఎప్పుడు మోటివేస్ నాకు కాకుండా ఎవరికి వస్తుంది గ్రూప్ 2, నేను నెక్స్ట్ గ్రూప్ 2 ఆఫీసర్ నేనే. ఎప్పుడు మనం మోటివేషన్లో ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడు నిరాశ నిస్పృహతో ఉంటే ఖచ్చితంగా అపజయ పాలవుతాం, మనం ఓడిపోతాం ఖచ్చితంగా. ఎప్పుడు మోటివేటెడ్గా ఉండాలి మనం. మళ్ళీ అన్నిటికన్నా ముఖ్యం గుడ్ హెల్త్ అండ్ డైట్. ఈ 40 రోజులు మంచి ఫుడ్, హై క్వాలిటీ ఫుడ్, బయట ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. వర్షాకాలం, డెంగ్యూలు వచ్చే సమయం, టైఫాయిడ్లు వచ్చే సమయం, ఈ 40 రోజుల్లో 2 రోజులు వేస్ట్ అయినా కూడా సైకలాజికల్గా దెబ్బతింటుంది. అయ్యో 2 రోజులు మిస్ అయిపోయిందే అని ఇంకో 2 రోజుల మీద దెబ్బ పడుతుంది. సో ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి, క్వాలిటీ ఫుడ్ తినండి, మంచి డైట్ని మెయింటైన్ చేయండి, ఆయిల్ ఫుడ్ని తక్కువ చేయండి, నాన్ వెజిటేరియన్ లిమిటెడ్ డేస్కి తినడానికి ప్రయత్నం చేయండి. సో దట్ ఏమవుతుందంటే ఈ 40 రోజులు ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్లో, హెల్తీ డైట్లో ఉంటే అది మీరు ఖచ్చితంగా చదువు మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈట్ క్వాలిటీ ఫుడ్, మంచి ఫుడ్ తినండి, డైట్ మంచిది మెయింటైన్ చేయండి 40 రోజులు. మోటివేటెడ్ ఆల్ ద టైమ్స్. మాక్ టెస్ట్, ఏదైతే మాక్ టెస్ట్ మనము అవి అనుకున్నాం కదా, ఇవి ప్రతి 4 పేపర్లు 2 సార్లు 2 టైమ్స్, తర్వాత ఈ 10 రోజులలో 4 పేపర్లు ఒకసారి, మొత్తం 12 మాక్ టెస్టులు చేస్తున్నాం ఈ 40 రోజుల్లో. రివర్స్ ఇంజనీరింగ్ చేయండి. ఎందుకు రాంగ్ అయింది, నాదే ఎందుకు రాంగ్ అయింది, మిగతా ఎందుకు కరెక్ట్ కాదు, అలా చేసావనంటే ఒక ఆబ్జెక్టివ్లో 4 ఆబ్జెక్టివ్లు అయిపోతాయి. ఇవి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది. నేను మీకేం రికమెండ్ చేస్తానంటే ఆల్ ద టైమ్స్
ఫుల్లీ మోటివేటెడ్, జోష్తో ఉండాలి. హౌ ఈస్ ద జోష్? హై సార్ అనాలి, మోటివేటెడ్గా ఉండాలి. రూమర్స్, ఎగ్జామ్ జరుగుతుందా, ఎగ్జామ్ జరగదా, పేపర్ లీక్ అవుతుందా, అవసరం లేదు. ఈ 40 రోజులు మనకు అవసరం లేదు. ఎగ్జామ్ రాసినాక ఆలోచించాం దాని సంగతి. రూమర్స్కి, నెగిటివ్ రూమర్స్కి చాలా దూరంగా ఉండండి. నెగిటివ్ పీపుల్కి చాలా చాలా దూరంగా ఉండండి. మిమ్మల్ని ఎవరైతే క్రిటిసైజ్ చేస్తారో ఖచ్చితంగా దూరంగా ఉండండి. మనకి ఇప్పుడు మన కామెంట్ బాక్స్లో ఎవరో ఒకరు నెగిటివ్ కామెంట్ చేస్తారు, దూరం పెట్టండి. నెగిటివ్ పీపుల్ ఎక్కడైనా ఉంటారు, ఏదో ఒక చోట ఉంటారు, ఎవరినైనా సరే. అబ్దుల్ కలాం సార్ని కూడా క్రిటిసైజ్ చేసినటువంటి సమాజం మనది. సో అలాంటి పీపుల్ని పక్కన పెట్టండి. బీ మోటివేటెడ్ ఆల్ ద టైమ్స్, బీ పాజిటివ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బీ కాన్ఫిడెంట్. ఈ నెగిటివ్ మాట్లాడే వాళ్ళు, ఈ రూమర్స్ క్రియేట్ చేసే వాళ్ళతో ఏం కాదు. ఊరికే టైం పాస్గా ఛాయ్ తాగేటప్పుడు అది ఎట్లయిపోతుంది, ఇది ఎట్లయిపోతే, ఎగ్జామ్ లేదు, ఏం లేదు అంతటి ఎందుకు అదంతా. మనకి ఎగ్జామ్ పెడుతున్నారు. మనం ఆగస్టు 29, 30వ తారీఖు పరీక్ష రాద్దాం. రాసిన తర్వాత సంగతి తర్వాత. చదువుకుందైతే మనకి ఉపయోగమే కదా. ఈ ఎగ్జామ్ కాకపోతే ఇంకో ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది కదా. ఇది కాకపోతే యూపీఎస్సీకి ఉపయోగపడుతుంది కదా. స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి యూజ్ అవుతుంది కదా. ఒక తెలంగాణ పాట తప్పించి మిగతా అంతా ఇండియాలో ఉందే కదా. అలా మనం పాజిటివ్గా ఉండాలి. ఈ 40 రోజులు పాజిటివ్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఇవి డూస్. డోంట్స్ ఏంటి? డోంట్ ఆర్గ్యూ విత్ ఎనీవన్. చిన్న గొడవలు అయితే అప్పుడప్పుడు బయట మనకి ఆటో డ్రైవర్తోనో ఏదో ఒక చిన్న విషయంలో వాడోడు వీడోడు ఏదో ఒకటి అంటూ ఉంటాడు. అప్పుడు మన మెంటల్ మీద ఇంపాక్ట్ పడుతుంది. మన మెంటల్ డిస్టర్బెన్స్ అయిపోతాం. ఆ రోజు మొత్తం పోతుంది. ఏదైనా చిన్న గొడవ అయింది అనుకోండి, మార్నింగ్ మీకు అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు, ఒక చిన్న గొడవ అయింది అనుకోండి, మనం ఆ రోజు అంతా డిస్టర్బెన్స్లో ఉంటాం. ఈ 40 రోజులు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండాలి. పీస్. ఫ్రెండ్స్ ఎవడైతే సింపుల్గా ఉంటాడో, శాంతంగా మాట్లాడతాడో వాళ్ళతోనే మనం ఫ్రెండ్షిప్ చేయాలి. ఎవరైతే అగ్రెసివ్గా ఉంటారో, టూ మచ్గా ఉంటారో, ఫెరషియస్గా ఉంటారో అవసరం లేదు. అలాంటి వాళ్ళు శాంతంగా మనకు నచ్చిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఎందుకనంటే ఇవన్నీ మన మెంటల్ యాటిట్యూడ్ మీద దెబ్బ పడుతుంది. ఒక్కసారి మెంటల్ యాటిట్యూడ్ మీద దెబ్బ పడితే ఆ రోజు ప్రిపరేషన్ దొబ్బేస్తుంది. మన ప్రిపరేషన్ దొబ్బకూడదు. డోంట్ టాక్ విత్ నెగిటివ్ పీపుల్. నేనైనా సరే నాకు కూడా వర్తిస్తుంది. డోంట్ టాక్ విత్ నెగిటివ్ పీపుల్. నెగిటివ్ పీపుల్ ఉంటారు సమాజంలో. ఓ బైనరీ ఆపోజిట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ప్రతి సమాజంలో బైనరీ ఆపోజిట్స్ ఉంటాయంట, పాజిటివ్ నెగిటివ్, మంచోడు చెడ్డోడు, నెగిటివ్ పాజిటివ్. డోంట్ టాక్ విత్ నెగిటివ్ పీపుల్. డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ మంచిదే. నేను ఏం చెప్తానంటే మొబైల్ ఫోన్లో టైం పెట్టుకోండి. సాయంత్రం 6 నుంచి 6:15 వరకు ఫోన్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళి తీసేస్తా, సైలెంట్లోకి వెళ్ళి తీసేస్తా. 15 నిమిషాలు ఏమేమి ఫోన్లు వచ్చినాయి రిప్లై చేసేసి చెప్పేసండి పేరెంట్స్కి. 40 రోజులు నన్ను డిస్టర్బ్ చేయకండి. మీ గ్రూప్ 2 ఆఫీసర్నే చూపిస్తా. ఏ ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పకండి, ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా చెప్పకండి. ఒక హెల్త్ ఎమర్జెన్సీ అయితేనే నాకు చెప్పండి, లేకపోతే నాకు ఏం అవసరం లేదు. 40వ తారీఖు, ఆగస్టు 31వ తారీఖు ఇంటికి వస్తానప్పుడు మనం పంచాయతీ పెట్టుకుందాం. ఆగస్టు 30 వరకు నాకు ఏం చెప్పకండి, నాకు ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పకండి, ఒక హెల్త్ ఎమర్జెన్సీ తప్ప. ఈ 40 రోజులు అంత ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెగిటివ్ పీపుల్ని పక్కన పెట్టండి. మొబైల్ ఫోన్ ఎంత వాడాలో అంతే వాడండి. డోంట్ కంపేర్ విత్ అదర్స్. మళ్ళీ ఈ 40 రోజులు మీరు ప్రిపరేషన్లో మీరే ఉండండి. వాడు బాగా చదువుతున్నాడు, ఆమె బాగా చదువుతుంది, మనకు అవసరం లేదు. నేను ఎగ్జామ్ రాస్తున్నా, నేను ఎగ్జామ్ ఫీజు కట్టాను, నేను గ్రూప్ 2 ఆఫీసర్ని అవ్వాలి, అంతవరకే. చదవని మంచిదే. ఆయన డిప్యూటీ తహసీల్దార్ అవుతాడు, నేను ఏసీ2 అవుతా. నేను గ్రూప్ 2 ఆఫీసరే, ఆయన గ్రూప్ 2 ఆఫీసరే. ఆమె మున్సిపల్ కమిషనర్ అవుతుంది కావచ్చు, నేను ఏసీ2 అయితే కానీ నేను కూడా గ్రూప్ 2 అంతవరకే. ఆ కాంపిటీషన్ చూసి మనం కృంగిపోకూడదు, మనం డిమోటివేట్ అవ్వకూడదు, పాజిటివ్గా ఉండాలి. సో డోంట్ కంపేర్ దిస్ 40 days. ఎంత చదివానో, అద్భుతంగా చదివాను అబ్బా, నేను చాలా అద్భుతంగా చదివాను, నాకు ఖచ్చితంగా వస్తుంది గ్రూప్ 2. ఒక పాజిటివ్ నేచర్తో ఉండాలి. వస్తుంది లేకపోతే లేదు, చచ్చిపోం కదా. ఒక పాజిటివ్ నేచర్తో ఉండాలి. ఇవి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. రూమర్స్కి, నెగిటివ్ పీపుల్కి, వీళ్ళందరికీ దూరంగా ఉండండి. ఇలా కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ 40 రోజులు ఆ దేవుని దయ వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గ్రూప్ 2 ఆఫీసర్ అవుతారు నమ్ముతూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ గ్రూప్ 2 ప్రిపరేషన్ అండ్ జై హింద్.